హలో అండి. ఈరోజు రోజువారీ వంటలకి సరిపోయే ఒక కూర చేసి చూపిస్తున్నాను. అది సొరకాయతో. ఇలాగ నేను ఒక సొరకాయ తీసుకున్నాను. దీని బరువు అప్రాక్సిమేట్‌గా 350 గ్రామ్స్ ఉంది. చాలా చాలా లేతది. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పైన కింద తొడిమ భాగం తీసేసుకొని, దీని తొక్క తీసేస్తున్నాను. తొక్క ఎక్కడ కూడా అసలు ఇంత కూడా మచ్చ లేదు, ఎక్కడా ముదురుగా లేదు. అందుకని నేను ఈ తొక్క వాడుతున్నాను. ఎక్కడన్నా మీకు తొక్క మీద మచ్చలుగా ఉన్నాయనుకుంటే ఆ పార్ట్ మాత్రం తీసేయొచ్చు. నేను ఈ తొక్కతో ఒక వంటకం చేస్తాను. అది నేను రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను. తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత కాయని మాత్రం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది అన్నానికి, చపాతీకి రెండిటికి కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దీనికి ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి మధ్యమంగా కారంగా ఉన్నాయి. పొడుగు పొడుగుగా చీలి పెట్టుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. దీనికి సాధారణంగా పొడి కారం వాడరు. తర్వాత ఒక బాండ్లీలో 2 టీ స్పూన్ల నూనె తీసుకొని పావు స్పూను చొప్పున ఆవాలు, జీలకర్ర, అర టీ స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఒక పెద్ద చిటికెడు ఇంగువ వేసుకుని ఇవంతా వేయించుకోండి. వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోండి మొదట్లో. అప్పుడు వేగితే కనుక అవి కూరకి మంచి రుచి వస్తుంది. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం తర్వాత నీళ్లు చిలకరించుకోండి. లేదంటే అడుగంటిపోయే అవకాశం ఉంది. పూర్తిగా నీళ్లు పోసేయద్దు, కాస్త కాస్త చిలకరించుకోండి చెమ్మ ఉండేట్టు. మొత్తం కలిపేసుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మూత పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. పైంది కింద, కిందది పైన చేస్తే మనకు తెలుస్తుంది చూడండి. లైట్గా కొంచెం కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతూ వస్తున్నాయి. సగం సగం ఉడికింది కూర. ఇంకా మిగతా సగం ఏదైతే ఉడకాలో అది ఇప్పుడు ఒక మంచి ఇంగ్రీడియంట్, ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ చెప్తున్నాను. 150 ml అంత పాలు. నేను సుమారుగా చెప్తున్నాను, ఇంతే అనేం లేదు క్వాంటిటీ. ఆ ముక్కలు కాస్త మునిగేంత పాలు పోసుకోండి. మంచి చిక్కటి పాలు పోసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మిగతాది ఏదైతే ఉడకాలో ఈ పాలలో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. అది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. లేదంటే పాలు అడిగంటిపోతాయి, మాడు వాసన వస్తుంది కూరకి. మళ్ళీ తీసి కలుపుకుంటున్నాను చూడండి. ఇది మాత్రం చెప్పినా చెప్పకపోయినా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం ఉడకాలి. పాలు కూడా ఇంకా లిక్విడ్గా ఎక్కువే కనిపిస్తుంది. ఆ విరుగులాగా అవుతుంది. మనకు ఉప్పు కారం తగిలి పాలు విరిగి ఎగ్జాక్ట్గా పన్నీర్ టేస్ట్ వస్తుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. తెల్ల తెల్లగా అయిపోయింది. కూర అంతా ట్రాన్స్పరెంట్గా బాగా తెలుస్తుంది. ఇంకొంచెం ఏదైతే చెమ్మ ఉందో, లైట్గా నీళ్ళగా ఉందో అది మూత తీసి పెట్టేసుకొని ఉంచేస్తే అలాగే అదంతా ఆవిరైపోయి మనకి కూర దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు చపాతీకి కానీ, అన్నానికి కానీ, దేనికన్నా సరే, పూరీకి దేనికన్నా వడ్డించుకోవచ్చు. పరాఠాకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్స్ రెడీ టు సర్వ్ నా. ఒకసారి తప్పకుండా చేసి చూడండి. మొత్తం కలిపి మనకి ఒక పావు గంట లోపలే అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. పొడి కారం కంటే ఇలాగ పచ్చికారం, పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం 1-2 ఎండుమిరపకాయ తుంపులు వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో త్వరలో కలుస్తాను. బాయ్.